కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున కొన్ని స్కూళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే కాలేజీల్లో సందుల్లో కూడా ఆఖరికి రోడ్డు పని ఉన్నటువంటి 4 చీకటి పడితే 4 రోడ్ల దగ్గర కూడా గంజాయిని తీసుకుంటూ ఇష్టారాజ్యంగా మద్యం తాగుతూ అత్యాచారాలు చేస్తున్నారు మహిళల పట్ల. మీరు ఎన్సీఆర్బీ రిపోర్ట్ తీసినా కూడా అదే చెప్తున్నాం, ఇదేదో ఒక్క సంవత్సరంలో జరిగిందని కాదు. ఇవన్నిటికీ మూల కారణం ఆడవారి పైన మిస్సింగ్ ఆడవారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు చూడండి 8,000 మంది పైగా అమ్మాయిలు, చిన్నపిల్ల అమ్మాయిలు ఎవరైతే బాలకులు ఉన్నారో వాళ్ళు మిస్ అయిపోయారు. అలాగే 24,000 మంది పైగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు మిస్ అయిపోయారు. పోలీసు వారు కొంత మేము వారిని వెనక్కి తీసుకొచ్చామంటున్నారు, కానీ అది శ్వేతపత్రం అడుగుతుంటే ఇంత మేము ఎన్నో పోరాటాలు చేశాం. మహిళా కమిషన్లకి రాసాం భారతీయ జనతా పార్టీ, అలానే ఎస్సీ కమిషన్ని పిలిపించాం. ఇక్కడ సీఎం గారి ఇంటికి కూతవేటు దూరంలోనే అత్యాచారం జరిగింది, విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్లో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా విపరీతంగా పెచ్చుమీరిపోతున్నటువంటి మద్యము, ఈ డ్రగ్స్, అలాగే విఫలమవుతున్నటువంటి పోలీసు వ్యవస్థ. వీటన్నిటిపైన కూడా భారతీయ జనతా పార్టీ మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. కాకపోతే మా వైపు సపోర్ట్ చేసి మేము చేసేటటువంటి విస్తృతంగా ప్రచారం చేసేటటువంటి మీడియా మాకు అనుకూల మీడియా లేని కారణం వల్ల మేము ప్రజల్లో మేము చేస్తుంది ఎక్కువ చెప్పుకోలేకపోతున్నామేమో. కానీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రతి అంశం పైన, సర్పంచుల అంశం తీసుకోండి, భారతీయ జనతా పార్టీ జనసేన చేస్తే రాత్రి డబ్బులు పడ్డాయి వారికి. అలాగే తిరుపతిలో దొంగ ఓట్ల గురించి 30,000 ఓట్ల గురించి భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటానికి కలెక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాగా చాలా అప్పుడు ఎస్సీ కమిషన్ కూడా గుంటూరుకి రావడం జరిగింది ఆ అమ్మాయి హత్య జరిగింది తర్వాత. ఇసుక దగ్గర నుంచి అమరావతి విషయం, ఏ విషయం అయినా సరే భారతీయ జనతా పార్టీ చేస్తూనే ఉన్నాము. ఇక మీరు అడుగుతున్నారు మా బలం గురించి ఎందుకు పోటీ చేయలేదు అని చెప్పని. మొన్న పొత్తు డిక్లేర్ చేసేటటువంటి రోజు వరకు కూడా 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంట్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను కూడా రెడీ చేసుకొని ఢిల్లీకి కూడా తీసుకుని వెళ్ళి పెద్దలకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ పొత్తు లేకుండా ఉండుంటే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గానే పోవడానికి తన శక్తియుక్తులను అన్నీ కూడా సిద్ధం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా కొన్ని దేశ ప్రయోజనాల దృష్ట్యా, అలాగే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క దాని గురించి అని భారతీయ జనతా పార్టీ కూడా ఈ పార్టీలతోటి, అంటే ఎన్డీఏలోకి తెలుగుదేశము రావడం జరిగింది, ఆల్రెడీ జనసేన ఉన్నది. ఈ 3 కలిపి ఇప్పుడు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాము, ఇందులో ఇండివిజువల్గా వెళ్ళి ఉండొచ్చు. మాకు బూత్ స్థాయిలో కూడా రాష్ట్రంలో చూస్తే కనుక దాదాపుగా 45,000కి పైగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్లోనూ బూత్ కమిటీలు వేసుకున్నాము. అన్ని అట్లాంటి సంస్థాగతంగా సంబంధించి కూడా మా పని మేము చేసుకుంటూనే పోతున్నాము. అన్ని విధాలుగా సిద్ధంగా కూడా ఉన్నాము. ఇంకా పార్టీకి వచ్చినటువంటి సీట్లు, ఓట్లను లెక్క పెడితే ఎన్నో పెద్ద పార్టీలు, ఎన్నో సంవత్సరాలు ప్రధానమంత్రిలాగా చేసిన వారు, ముఖ్యమంత్రిలాగా చేసినటువంటి వారు ఎలక్షన్స్లో ఓడిపోతూనే ఉంటారు. గెలుపోటములని దాన్నే మనం పరిధిలాగా ప్రామాణికంగా తీసుకోకూడదు. ఏ లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నామో అన్నది ఆలోచించుకున్నా మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు పొత్తులో ఉన్నాం కాబట్టి ఇచ్చినటువంటి సీట్లలో 175 స్థానాల్లో కూడా అభ్యర్థుల కృషి, వారు మంచి విజయాన్ని సాధించాలని చెప్పని 3 పార్టీలు కూడా పనిచేస్తాయి. ఇందాకే చెప్పాను, మా లక్ష్యం, ఏకైక లక్ష్యం ప్రజల్ని గెలిపించడం అనే లక్ష్యంతో ఉమ్మడిగా వెళ్తున్నాం మేము.